హలో అందరికీ. ఈరోజు మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా హోమ్ మేడ్ పద్ధతిలో సోయా సాస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి నేను 4 టేబుల్ స్పూన్ల షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా దూరంగా వేయాలి. ఆ షుగర్ని చుక్క వాటర్ లేకుండా కరిగించుకోవాలి. ఈ షుగర్ని మెల్ట్ చేసుకునే ప్రాసెస్లో స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి, లేదంటే సోయా సాస్ అనేది కరెక్ట్ ప్రాసెస్లో రాదు. ఈ షుగర్ సిరప్ కాస్త నల్లగా అయ్యాక చిన్న గ్లాస్ తోటి వాటర్ పోసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ వరకు మరగనిద్దామండి. ఈ ప్రాసెస్ మొత్తం ఊకే కలుపుతూనే చేయాలండి. ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మరగనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఈ సోయా సాస్ కాస్త గోరువెచ్చగా అయ్యాక నిమ్మకాయలో ఒక 5-6 చుక్కల నిమ్మరసం వేస్తే సరిపోతుంది. దీని ప్లేస్లో మీరు వెనిగర్ కూడా వాడుకోవచ్చు, బట్ నేను పూర్తిగా హోమ్ మేడ్ పద్ధతిలో చేస్తున్నా కాబట్టి నిమ్మరసం వాడుకున్నాను.